Okay, so she will talk about like health system, how it is different from like what are their specialities in it. Depende de lo que los países piden. So whatever the countries asked, that's what we did, like in the services, not like Por ejemplo, si hay un problema de un terremoto, if there is a earthquake issue, tenemos que mandar ortopédicos, ¿no? we will Traumatólogos, send, cirujanos. Traumatologists, surgeons, and all this. So it's all depended on what kind of request was from the other country. Si, por ejemplo, yo pasé 2 años en Angola como médico pediatra, porque era lo que ellos necesitaban y es lo que yo soy. I was in నేను అంగోలాలో ఉన్నాను ఎందుకంటే అంగోలా వాళ్ళు నన్ను పీడియాట్రిషియన్ కావాలని అడిగారు సో బికాజ్ ఐ వాజ్ పీడియాట్రిషియన్ నేను అంగోలాలో కూడా ఉండి అది చేశాను. En general, los médicos cubanos que más misiones cumplen son los médicos general integral. సో జనరల్గా క్యూబన్ డాక్టర్స్ చేసేది ఏంటంటే జనరల్ ఇంటిగ్రేషన్ వర్క్ని చేస్తారు లైక్ Sí. Son médicos que pueden atender urgencias, pueden hacer medicina preventiva. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వడము లేకపోతే ఏదైనా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి దానికి అట్లా. Cuando son países que pagan el servicio, ellos lo que piden y nosotros lo ofrecemos. ఒకవేళ హెల్ప్ అవసరమైన కంట్రీస్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ దెమ్ వాట్ ఎవర్ అంటే ఏదైనా వాళ్ళు అడిగితే అది ఎట్లాంటి సర్వీస్ అయినా వీళ్ళు చేస్తారు. En dependencia del lugar y del momento que esté viviendo ese país. ఎక్కడైనా ఏదైనా లైక్ దాని ఇంకా వేరే ఏ రకమైన అడ్డంకులు గురించి వాళ్ళు వరి అవ్వరు ఎప్పుడైతే లైక్ అలా అడిగినప్పుడు హెల్ప్. Le explico, mire, por ejemplo, Qatar ఖతర్ tiene un hospital solo con médicos cubanos. ఖతర్లో ఒక హోల్ హాస్పిటల్ ఉంది అది దాంట్లో మొత్తం క్యూబన్ డాక్టర్సే పనిచేస్తున్నారు. Y Qatar le paga muy bien a Cuba ese servicio. ఖతర్ దానికి మంచిగా పే చేస్తుంది లైక్ ఆల్ ద సర్వీసెస్ వాళ్ళు చేస్తున్న దానికి ఖతరే డాక్టర్లకి జీతాలు ఇస్తుంది. Pero tenemos una brigada médica, por ejemplo, en Haití. సో అట్లనే ఇంకొక బృందం ఉంది హైతీలో. హైతీ అనేది కరీబియన్ కంట్రీస్. Haití no puede pagar servicios médicos. సో హైతీ పే చేసే పొజిషన్లో లేదు. Entonces utilizamos parte de lo que Qatar da para poder sostener la brigada médica en Haití. సో ఏదైతే మాకు ఖతర్ పే చేస్తుందో అందులోంచి తీసుకొని మేము హైతీకి హెల్ప్ చేస్తాం కొంచెం అట్లా. మాట్లాడుతున్నది అయితే బొలీవియా. El de Córdoba, Argentina, es solamente oftalmológico. ఇది కోర్దోవా ఇప్పుడు అర్జెంటీనియన్ హాస్పిటల్ మెమోరియల్ హాస్పిటల్ ఓన్లీ ఆప్థాల్మాలజీ గురించి. Ahora, el de Bolivia es un hospital general para cosas simples, no rápidas. సో బొలీవియన్ హాస్పిటల్ మెమోరియల్ హాస్పిటల్ యాక్చువల్గా స్పెషలైజేషన్ ఏం లేదు కానీ జనరల్ దాని మీద ఇట్లా సర్వీసెస్ మీద చేస్తుంది. Pero, por ejemplo, en Bolivia tuvimos un problema. బొలీవియాలో ఒక ప్రాబ్లం మేము ఫేస్ చేసాం. Porque los médicos bolivianos casi todos son o blancos o mestizos, pero no se reconocen indígenas. సో బొలీవియాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డాక్టర్స్ వైట్ కానీ మెస్టిజోస్ అంటే మిక్స్ అనమాట వైట్ అండ్ లోకల్స్ తోటి. బట్ లోకల్ పీపుల్ వాళ్ళని రికగ్నైజ్ చేయలేము. Y tratan a la población indígena, que es un 80% de la población boliviana, సో 80% ఆఫ్ ద బొలీవియన్ పాపులేషన్ ఈజ్ లైక్ నేటివ్ అమెరికన్. pero la tratan muy mal. కాబట్టి దే ట్రీట్ దెమ్ అంటే వాళ్ళని అంత ప్రాపర్గా ట్రీట్ చేయరు. Entonces, cuando llegaron los médicos cubanos, que tenemos que tratar a todo el mundo en igualdad de condiciones, సో క్యూబన్స్ ఎప్పుడైతే క్యూబన్ డాక్టర్స్ వెళ్ళినరో ఇప్పుడు ఆ ప్రాబ్లం డిస్క్రిమినేటరీ అనేది అది ఏదైతే వైట్ వాళ్ళు మెస్టీస్ అంటే మిక్స్డ్ రేస్ చేసిన దానికంటే వీళ్ళకి క్యూబన్స్ విల్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ దోస్ లైన్స్. అందుకు nosotros nos teníamos que ir marchando ya, ¿no? Porque cubrimos un momento al país, pero después ellos tienen médico, por tanto nosotros nos íbamos retirando. సో మేము ఉన్నన్ని రోజులు చేసాము ఇప్పుడు మేము ఒక టైం తర్వాత మేము వీ నీడ్ టు మూవ్ అవుట్ లైక్ మేము వేరే దగ్గరికి వెళ్ళాలి అని. Los pacientes no querían atenderse con los médicos bolivianos, solo con los cubanos.
బట్ అక్కడ మేము చేసిన పద్ధతి, వాళ్ళని ట్రీట్ చేసిన పద్ధతి వల్ల ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అక్కడ లోకల్ డాక్టర్స్ కంటే కూడా క్యూబన్ డాక్టర్స్ దగ్గర వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళు డిస్క్రిమినేట్ చేయట్లేదు. Entonces hicimos en Cuba una escuela latinoamericana de medicina. ¿Cómo? En Cuba hicimos una escuela que se llama una escuela latinoamericana de సో medicina. క్యూబాలో వీళ్ళు ఒక లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్టార్ట్ చేశారు ఫర్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద లాటిన్ అమెరికా. Hemos graduado alrededor de 17.000 médicos. డిఐసిసి 17,000 డాక్టర్స్ని చేశారు ఆల్రెడీ De- ఆ స్కూల్ నుంచి gratuitamente ఫ్రీగా y de todos los países de América Latina. ఫర్ ఆల్ ద లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే లైక్ చిలే, బొలీవియా, పరాగ్వే. Entonces le tuvimos que decir a los pacientes bolivianos que los médicos cubanos iban a ser sustituidos por médicos educados en la ELAM, en la Escuela Latinoamericana de Medicina. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే లైక్ ఈ ఏదైతే ఈ లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్ నుంచి పాస్ అయిన వాళ్ళని బొలీవియన్ డాక్టర్స్ని రీప్లేస్ చేస్తారు అక్కడ. సో దట్ వాట్ ఏం చెప్పాలనుకుంటుందంటే లైక్ దానివల్ల ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే అక్కడ పేషెంట్స్ సఫర్ అవుతున్నారో అది వెళ్ళిపోవచ్చు స్లోగా. Esa es una de las cosas más lindas de los últimos años de la revolución, el crear una escuela gratuita para médicos de Latinoamérica. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ విచ్ లైక్ ఏదైతే జరిగిందో ఈ మధ్య కాలంలో జరిగిన వాటిలలో ఒక మంచి ఇనిషియేటివ్ అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే obviously Socialist mode of economy, what sort of diseases you are getting in pediatrics? Like in underdeveloped countries and developing countries like us, we are facing more of communicable diseases. Tenemos Sobre los 14 vacunas preventivas we para have los niños 14 for preventive vaccinations for kids. que se ponen desde el nacimiento hasta los 14 años de edad. సో పుట్టినప్పటి నుంచి 14 ఏళ్ళు వచ్చేంత వరకు 14 రకాల ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ వేస్తారు. Estamos hablando siempre de una medicina preventiva సో వీఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే y además totalmente gratuita para la población. అండ్ అది ఆబ్వియస్లీ మొత్తము ఫ్రీగానే వేస్తారు ఆల్ వ్యాక్సిన్స్ అనేది. Por tanto, todos los niños cubanos están vacunados. సో ఆల్ ద క్యూబన్ కిడ్స్ ఆర్ వ్యాక్సినేటెడ్. Y podemos tener algún problema, ¿no? En Bueno. un momento determinado, diarreas, por ejemplo, por So- la contaminación del agua. ఇంత చేసినా కూడా ఏదో ఒక ఈవెంట్ ఇన్సిడెంట్ అయితే జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయేరియా, ఇది వాటర్ కంటామినేషన్ తోటి దాంతో అట్లా జరగవచ్చు. Pero todas las demás que fueron muy peligrosas antes, por ejemplo el sarampión, el tétano, la rubiola, todo eso fue eliminado. సో ప్రీవియస్లీ అన్ని కష్టమైన చికెన్ పాక్స్ లాంటిది కానీ లేకపోతే వేరే రకాల డెడ్లీ డిసీజెస్ ఉన్నాయి కదా, అవన్నిటిని కంట్రోల్ చేయగలిగాం. En Cuba nosotros decimos que vivimos como un país pobre, సో మేము క్యూబాలో ఏం చెప్తామంటే లైక్ మేము పేదోళ్ళలాగా బతుకుతాం pero morimos como un país rico. కానీ డబ్బులున్నోళ్ళలాగా చనిపోతాం. Al inicio de la revolución At the beginning of the revolution, ya se crea la Federación de Mujeres Cubanas. ¿cómo? Federación de Mujeres Cubanas. ఒక ఫెడరేషన్, Women's Federation, Cuban Women's Federation. Y a través de esta federación se hace que la mujer se integre totalmente a todas las actividades productivas del país. ఈ ఆర్గనైజేషన్ మహిళల్ని ప్రాపర్గా సొసైటీలో అన్నిట్లో యాక్టివిటీస్లో ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయడానికి పనిచేస్తుంది. Claro, en igualdad de condiciones con los hombres. సమానత్వం అనేది మహిళలకి 100% ఉంది, లైక్ మగవారితో పోల్చుకుంటే. Trabajos iguales, salarios iguales. సో సేమ్ పనికి సేమ్ జీతం, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏమీ తేడా లేదు. ¿Qué pasa? Que normalmente los niños, las niñas, son más aplicadas en la escuela. సో పిల్లలు మా నీనియస్ అంటే లైక్ ఆడపిల్లలు మగపిల్లలు ఒకటేలాగా దాంట్లో యాక్చువల్గా స్కూలింగ్లో ఫుల్గా పార్టిసిపేట్ చేస్తారు. Y como tienen las mismas posibilidades que los niños, Claro. ellas han ido creciendo y convirtiéndose en profesionales.
సో ఎప్పుడైతే వాళ్ళకి సిమిలర్గా సమానమైన ఆపర్చునిటీస్ స్కూల్లోనే ఉన్నాయి కాబట్టి ఎట్లయితే పెరుగుతూ పోయే కొద్దీ కూడా సేమ్ ఆపర్చునిటీస్లో సేమ్గా ఈజీగా ఒకటేలాగా కంపీట్ చేయగలుగుతున్నారు. Por ejemplo, de los profesionales de la salud, el 72% somos mujeres. ఇప్పుడు అదే మన వైద్య రంగం గురించి మాట్లాడుకుంటే 72%. 72% మహిళలే ఉన్నారు దాంట్లో మొత్తం వైద్య రంగంలో. Tenemos dirigentes, mujeres, a todos los niveles del país. అంటే ఇందులో మళ్ళీ పై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా అన్ని లెవెల్స్లో మహిళల్లో ఉన్నారు. La Federación de Mujeres Cubanas puja mucho en ese sentido, ¿no? సో ఈ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ మహిళల ఫెడరేషన్ అనేది అన్ని రకాలుగా ఈ మహిళల పార్టిసిపేషన్ గురించి ముందుకు తీసుకెళ్లాలని Tenemos leyes muy buenas que protegen a la mujer. మా దగ్గర చట్టాలు మహిళలకి అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ఈక్వల్ అంటే ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మంచి చట్టాలు ఉన్నాయి. Por ejemplo, cuando la mujer está embarazada, tiene ఎప్పుడైతే మహిళలు ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ తోటి ఉంటారో tiene derecho a 2 meses antes de parir 2 months బిఫోర్ ద డెలివరీ de descanso con salario íntegro. మొత్తము జీతంతో పాటు 2 నెలలు బిఫోర్ డెలివరీ వాళ్ళకి లీవ్ ఉంటుంది. Y después tiene 9 meses más después que pare, derecho a estar con su hijo en casa con salario íntegro 9 meses. సో ఆఫ్టర్ డెలివరీ 9 months విత్ పెయిడ్ సాలరీ ఫర్ 9 months వాళ్ళకి ఉంటుంది. Los otros 3 meses sería un 75% de salario. ¿Cómo? Los otros 3 meses restantes para hacer el año de vida Sí. tendrían un 75% de salario. సో దాని తర్వాత కూడా ఎవరికన్నా అవసరం ఉంటే ఇంకా 3 నెలలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ 75% ఆఫ్ ద సాలరీ తోటి. Pero la Federación de Mujeres Cubanas está proyectando que sea un año completo de salario íntegro. సో ఇది como proyectando como Una ley nueva que tenga los 12 meses. పర్ఫెక్ట్. సో ఇప్పుడు కొత్త లా వస్తుంది వేర్ ఇట్ ఈస్ పాస్టులేటింగ్ లైక్ అది ఏం చెప్తుంది అంటే లైక్ మొత్తం 1 year ఫుల్ శాలరీ తోటి ఇవ్వాలి. ఇప్పుడు 9 months ఫుల్ శాలరీ, 3 months 75% శాలరీ కాకుండా మొత్తం 1 year ఫుల్ శాలరీ. Pero una nueva propuesta muy interesante es que a partir de los 6 meses de vida, porque nosotros queremos que el niño lacte 6 meses de su mamá, ¿no? Se alimente 6 meses de su mamá. A partir de los 6 meses, entonces el papá puede quedarse cuidando al niño con su salario íntegro y la mamá se incorpora a trabajar si ella es socialmente más útil que el papá. సో ఇప్పుడు కొత్త లా తీసుకురావాలనుకుంటున్నారు. దాని ప్రపోజల్ ఏంటంటే మా డెలివరీ తర్వాత 6 months వరకు తల్లికి ఫుల్ శాలరీ ఇచ్చి ఈ పిల్లలతో, ఎందుకంటే అప్పుడు లాక్టేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో 6 months తర్వాత తల్లి పోయి ఉద్యోగంలో చేరొచ్చు, కానీ తండ్రికి ఫ్రీ శాలరీ మొత్తం శాలరీ ఇచ్చి తండ్రి పిల్లల్ని చూసుకునేటట్టు. సో ఎందుకంటే అక్కడ 6 months తర్వాత తండ్రి రోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మార్చాలని కొత్త ప్రపోజల్ వస్తుంది. Así son varias cosas que se van logrando en la sociedad. సో ఇలా చాలా రకాల కొత్త ప్రొవిజన్స్ అన్నీ అవి ముందు వస్తున్నాయి ఈ సిస్టమ్. Que los hombres cubanos dicen, bromeando por supuesto, pero también un poquito en serio, que ellos quieren también una federación de hombres cubanos. సో ఇప్పుడు క్యూబన్ మగవాళ్ళు అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఏమంటారంటే లైక్ మాకు కూడా ఒక మగవాళ్ళ ఫెడరేషన్ కావాలి, క్యూబన్ మగవాళ్ళ ఫెడరేషన్ లైక్ ఉమెన్స్ ఫెడరేషన్ లాగా అని అంటున్నారు. Hay mucha igualdad. There is a lot of Socialmente no hay equality. diferencia ninguna. ఏమి డిఫరెన్స్ అంటే ఏమి పెద్ద తేడా ఏం లేదు సోషల్. Todavía en el hogar puede haber algún tipo de rasgo machista. Ahí sí, todavía persiste. ఇప్పుడు కూడా ఇంట్లో కొంచెము ఒక రకమైన దాన్ని ఏమంటారంటే మగ ఆధిపత్యం ఉండొచ్చు, కానీ బట్ బయట మాత్రము
ఏం లేదు బట్ ఇంట్లో ప్రాబబ్లీ కొంచెం. Por eso la Federación de Mujeres Cubanas está en un proyecto muy fuerte para la educación de las nuevas generaciones, teniendo en cuenta, por ejemplo, todos los medios de comunicación, ¿no? సో ఈ ఫెడరేషన్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్కి అన్ని రకాల కమ్యూనికేటివ్ మీడియాని యూజ్ చేసుకొని వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేస్తుంది. సో దట్ ఆ కొంచెం ఉన్నది కూడా మార్చేసుకొని ముందుకు పోయి అన్ని రకాలుగా కంప్లీట్గా ఇంటిగ్రేట్ అవ్వడం కోసం. Controlan mucho de que no haya manifestaciones machistas en la televisión, que no haya spot con palabras machistas. Es decir, eso se está tratando de controlar para educar mejor a las nuevas సో generaciones. సెన్సిటివైజేషన్ ప్రాసెస్ అనేది త్రూ మీడియా జరుగుతుంది ఇప్పుడు విత్ ఇన్ క్యూబాలో. Y tenemos una adecuación basada en los, digamos, en los conceptos martianos de José Martí. Jose Marti ఒక ఫేమస్ రైటర్ ఫ్రమ్ క్యూబా. ఆల్ ద కాన్సెప్ట్స్ లైక్ వాళ్ళు దేన్నైతే ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారో ఇవన్నీ ఇన్స్పైర్డ్ బై హోసే మార్టి. Que decimos que un niño no puede pegarle a una niña ni con el pétalo de una rosa. ఒక హోసే మార్తి ఏమని చెప్తాడంటే ఒక పిల్లల్ని అసలు కొట్టకూడదు, ఆడపిల్లల్ని అయితే అసలు పువ్వు ఆ రెక్కలతోటి కూడా కొట్టకూడదు. Tenemos que cuidar mucho la cuestión de la violencia doméstica. సో దీన్ని బట్టి మనము డొమెస్టిక్ వైలెన్స్ని 100% జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని క్యూబన్ సొసైటీ ఆలోచిస్తుంది. Yo viví muy poco tiempo con mi papá. నేను చాలా తక్కువ టైము మా నాన్నతోటి ఉన్నాను. Tenía 4 años y medio cuando él parte para el Congo. 4.5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన కోంగో కోసం వెళ్ళిపోయారు. Y después tenía ya casi 7 años, todavía no llegaba a los 7 años cuando lo asesinan en Bolivia. సో ఆల్మోస్ట్ 7 సంవత్సరాల దగ్గరికి అవుతున్నప్పుడు ఆయన బొలీవియాలో అసాసినేట్ చేశారు. Entonces, mi papá era un dirigente revolucionario. మా నాన్న ఎట్లా మీకు తెలిసినట్టుగా వాజ్ లైక్ లీడర్, లైక్ గెరిల్లా లీడర్. Que tenía un principio muy importante. ఈడ ఒక ప్రిన్సిపల్ ఉన్నది ఆయన లైఫ్లో, ఇంపార్టెంట్ Él ప్రిన్సిపల్. decía que los verdaderos dirigentes tienen que educar con el ejemplo. సో ఎప్పుడైతే లీడర్లు అయితే ఉంటారో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ లాగా మిగతా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ముందుకు పోయేటట్టు చేయాలి. Por tanto, mi papá trabajaba a veces 16 horas diarias cuando estaba en Cuba. సో ఇప్పుడు దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు, మా నాన్న 24 గంటలు పనిచేసేవాడు రోజంతా. Y el fin de semana él creó el trabajo voluntario. సో వీకెండ్స్లో కూడా వాలంటరీ వర్క్ని హ్యాండిల్ చేసేవాడు. Porque el trabajo voluntario era la forma de crear conciencia social en las personas. సో ఈ వాలంటరీ వర్క్ తోటి యాక్చువల్గా జనాలలో కాన్షియస్నెస్ని తీసుకురావడానికి దానికి యూజ్ చేసేవాడు. En toda sociedad tú tienes que trabajar para ganar el salario para poder vivir, ¿no? హోల్ మొత్తం సొసైటీ పని చేస్తేనే శాలరీ వస్తుంది, దాంతో జీతంతో మనం బతుకుతాం కాబట్టి. En caso del trabajo voluntario, se iba a hacer un trabajo sin percibir nada material a cambio, solo la satisfacción de hacer algo para la సో sociedad. ఈ వాలంటరీ వర్క్ ఏదైతే చేస్తున్నాడో దానికి ఏమి జీతం కానీ అలా ఏం రాదు, అది ఓన్లీ సొసైటీ కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసేవారు. ¿Y quién era el primero? Mi papá. సో హూ వాజ్ ద ఫస్ట్ అంటే ఎవరు మొట్టమొదటిగా నిలబడే వాళ్ళు ఈ వాలంటరీ వర్క్ అంటే మా నాన్న. Entonces, tengo algunos recuerdos, por ejemplo, de que me levantaran a las 5 de la mañana para ir a un corte de caña de azúcar. సో నాకు గుర్తున్నది ఏంటంటే పొద్దున్నే 5 గంటలకు నన్ను లేపేవాళ్ళు. ఎందుకు అంటే దాన్ని ఏమంటారు, షుగర్ కేన్ కటింగ్కి దాన్ని కోతకి తీసుకెళ్ళేవాళ్ళు. Era el único rato que él podía estar un poquito conmigo, ¿no? Y hablarme, contarme algo. సో ఆ టైంలో నాతోటి కొంచెం టైం స్పెండ్ చేయడానికి దానికి అట్లా ఉండేది. No me pregunten qué me contaba porque yo no lo recuerdo. సో నన్ను ఈ విషయంలో ఎక్కువ అడిగితే నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే అప్పటికే నేను చాలా చిన్నదాన్ని అంతే. నాకు Pero sí me quedaba tranquila sobre un montón de caña, sentadita, comiéndome mi caña y escuchando lo que él me estaba diciendo. సో నాకు గుర్తున్నది ఏంటంటే నేను చాలా చెరుకు గడలతోటి కూర్చొని చిన్నదాన్ని కూర్చొని చెరుకు గడలు తినుకుంటూ
ఆ వాళ్ళతోటి ఏం మాట్లాడుతున్నాడో అది వినేదాన్ని. Otras veces llegaba del trabajo voluntario, todo sucio, ¿no? Del campo. వేరే కొన్నిసార్లు మొత్తము పని చేసిన తర్వాత ఈ వాలంటరీ వర్క్ చేసిన తర్వాత చెమటతోటి అదంతా ఈ తడిసిపోయి ఇంటికి వచ్చేటోడు. Se quitaba toda la ropa, se quedaba solo en calzones. సో మొత్తం తీసేసి ఓన్లీ ఏంటి చిన్న అండర్ ప్యాంట్స్ తోటి ఉన్నాడు. Y se ponía como en cuatro patas, decimos nosotros, ¿no? Como un caballito, y mi hermano y yo encima de su espalda. సో మామూలుగా మనము ఇంట్లో పిల్లల్ని ఈపు మీద ఎక్కించుకొని తిప్పినట్టు ఆయన వాళ్ళని కూడా ఈపు మీద ఎక్కించుకొని పాపం ఆ గుర్రం ఎక్కించుకొని తిప్పేటోడు వాళ్ళిద్దరు పిల్లల్ని. Son pequeños flash en la memoria, ¿no? అది జస్ట్ ఇట్లా ఒక చిన్న మెరుపు అంటే ఒక చిన్న Pero ఒక ఇన్స్టెంట్ అన్నమాట. tuve la suerte de tener una madre excepcional. సో బట్ నాకు ఉన్న మా తల్లి ఒక అద్భుతమైన ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్సెప్షనల్ మదర్. Que lo amó a él extraordinariamente, ఆమె నేను చాలా విపరీతంగా ప్రేమిస్తాను. compartía sus ideales, por supuesto. Ellos quieren saber el nombre. Aleida, yo me llamo como no, él. no suya, nombre de su madre. Aleida, Mm. yo me Bueno, llamo vamos a como mi ver por mamá. Vale, pero Same name. same name, Aleida. O sea, I know, same name. él me puso el nombre a mí. Mi papá me puso el nombre. So the father actually put the wife's name to her also, Porque era el nombre de la mujer que él amaba. because that was the name of the అది ఆమె పేరు ఎవరి పేరు అంటే ప్రేమించిన ఆమె పేరు కాబట్టి అదే పేరు కూతురికి కూడా పెట్టుకుంది. Mi mamá nos enseñó a amarlo, aún en su ausencia física. ఆయన అక్కడ లేకపోయినా కూడా ఆయనని ఎలా ప్రేమించాలన్నది మా అమ్మ మాకు నేర్పించింది. Yo recuerdo que como a los 16 años, నాకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ella me dio un manuscrito. ఆమె నాకు ఒక చేతితో రాసిన పుస్తకం ఇచ్చింది. Y me dijo, lee eso, pero no me dijo quién lo había escrito. అది చదవమని చెప్పింది కానీ ఎవరు రాశారన్నది నాకు చెప్పలేదు. Yo empecé a leerlo. నేను చదవడం మొదలుపెట్టాను. Ay, estaba entusiasmada porque nada, era una prosa bien linda y yo me identificaba con ese joven, ¿no? సో చదువుతున్నంతసేపు అది చాలా మంచిగా అనిపించింది. అది దాంతో చదివే కొద్దీ నేను దాంతో చేసుకో అంటే లైక్ హౌ డు వి సే. Ya estaba yo muy entusiasmada con el joven que había escrito eso, cuando me doy cuenta que es mi papá. సో తర్వాత ఆమెకు తెలిసింది అది వాళ్ళ నాన్న రాసిండని. కానీ తెలియక ముందే ఆమె దాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది రాసిన అతన్ని. Y así poco a poco ella nos fue dando las cosas que mi papá había escrito, lo que él había comentado, y así también lo fuimos conociendo nosotros. సో ఇలా మెల్లమెల్లగా వాళ్ళ నాన్న రాసిన పుస్తకాలని మిగతా వాటిని వేరే వాటిని అన్నింటిని మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చింది. What does she think of the Bolivian diary now? And which is her favorite book of her father, poetry or prose? ¿Cuál es su libro favorito de su papá? Una cosa. ¿Y qué piensa usted sobre el diario boliviano? El libro que más me gusta a mí, escrito por mi papá, es Notas de viaje. Travel Notes is the book which was written by him. That is her favorite book of his father. El que más utilizo en el trabajo diario es una carta que él escribió que convertimos en libro, que se llama El hombre del socialismo en Cuba. The Man of the Socialism అనేది ఆ బుక్లో రాసిన ఒక లెటర్. దాన్ని మేము ఒక బుక్కి యూజ్ చేసాం in Cuba. En estos meses yo estaba trabajando en un nuevo libro que el Centro de Estudios Che Guevara va a editar. ఈ మధ్య కాలంలో నేను ఒక బుక్ కోసం రాస్తున్నాను. అదే Che Guevara సెంటర్లో Sobre el Che y la medicina. about Che Guevara and వైద్యం, medicine. Y tuve que leer, por supuesto, todos los libros de mi papá para extraer los pedazos donde él hablaba de medicina. సో ఈ పుస్తకం రాయడం కోసము ఆయన రాసిన అన్ని పుస్తకాలు చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వైద్యానికి సంబంధించి ఆయన ఏమేమైతే రాశాడో ఆ పాయింట్స్ని తీయడం కోసం ఈ పుస్తకాలలో అక్కడక్కడ ఉన్న వాటిలో చిన్న చిన్న ముక్కలన్నిటిని తీసి
Y el último libro que me tocó leer es el Diario de Bolivia. సో ద లాస్ట్ బుక్ ఏదైతే నేను చదవాల్సి పడిందంటే అది బొలీవియన్ డైరీ. Y para mí es muy difícil leerlo. అది నాకు చాలా కష్టమైంది ఆ పుస్తకం చదవడానికి ఎందుకంటే లైక్ ఇట్ వాజ్ Porque sé que la última página es el último día de su vida prácticamente. ఎందుకంటే నాకు అది ఆ లాస్ట్ పేజ్ ఆ డైరీలో ఉన్నది ఆయన లాస్ట్ రోజు ఆఖరి రోజు. సో అందుకు అది చాలా కష్టమైన ఎక్స్పీరియన్స్. Pero es el diario de un combatiente. బట్ అది ఒక ఫైటర్ పోరాట యోధుని డైరీ. Que a pesar de todos los problemas que enfrenta, nunca pierde la fe en el futuro. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. Es un libro interesante, అదొక చాలా అద్భుతమైన పుస్తకం. pero realmente es un libro duro. నిజంగా చెప్పాలి అంటే నా 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 దృష్టిలో అది చాలా కష్టమైన పుస్తకం. క్యాస్ట్రోతో ఉన్నటువంటి అనుబంధం గురించి కొంచెం. ¿Qué relación usted tiene con Fidel Castro? Fidel es otro padre para mí. Fidel is like other ఇంకొక తండ్రి లాగా. Lo conocí más a él que a mi propio papá. నేను మా నాన్న కంటే ఆయనని చాలా ఎక్కువగా ఆయనతో ఎక్కువగా కాలం గడిపాను కాబట్టి ఆయనని ఎక్కువగా తెలుసుకున్నాను. Les voy a contar dos cosas simples. నేను రెండు విషయాలు చెప్తాను ఆయన గురించి. Yo me casé el 31 de octubre de 1987. 1987. సో నేను 1987లో నేను పెళ్లి చేసుకున్నాను. A las 11:30 de la noche. 11:30 రాత్రి 11:30కి. Porque mi tío Fidel no llegaba a mi casa y tenía que esperarlo porque si no, no me podía casar. సో రాత్రి 11:30 వరకు ఆమె వెయిట్ చేస్తూ ఉంది పెళ్లి చేసుకోకుండా. ఎందుకు అంటే ఫిదెల్ కాస్ట్రో ఇంటికి రావడానికి లేట్ అవుతుందని. సో ఫైనల్లీ ఆయన వచ్చిన తర్వాత 11:30 రాత్రిలో పెళ్లి చేసుకున్నాడు. Cuando nació Estefanía, mi ఎప్పుడైతే hija నా mayor, కూతురు పుట్టిందో ఎస్టెఫానియా ఆమె పెద్ద కూతురు. él fue al hospital a verme. ఫిదెల్ హాస్పిటల్కి వెళ్ళాడు ఆమెని చూడ్డానికి. Y ahí discutimos sobre el nombre de la niña. అప్పుడు ఏం పేరు పెట్టాలని మేము మాట్లాడుకున్నాం ఆమెకి. Porque él quería ponerle Victoria. ఆమె పేరు విక్టోరియా అని పెట్టాలని అనుకున్నాడు ఆయన. Pero yo me había comprometido con el papá de la niña a que se iba a llamar Estefanía y el papá no estaba en Cuba. సో నేను యాక్చువల్గా వాళ్ళ నాన్నతోటి అంటే వాళ్ళ హస్బెండ్ తోటి ఆల్రెడీ ఆమె డిసైడ్ అయిపోయింది ఆ పేరు పెట్టాలని అని మాట్లాడి ఉంది కాబట్టి. కానీ ఆయన అప్పుడు క్యూబాలో లేడు. Y se puso muy bravo conmigo ese día porque yo no le permití que él le pusiera Victoria. సో ఫిదెల్ చాలా దాన్ని ఏమన్నా నొచ్చుకున్నాడు ఆ రోజు, ఎందుకంటే ఆమె పేరు విక్టోరియా అని పెట్టనీయలేదని. Se puso en el cunero de la niña así, dijo, ojalá no saques el temperamento de tu madre. Miró la espalda y se fue. సో ఆమెని పాపని చూపెట్టి ఏమన్నాడంటే మీ అమ్మ లాంటి మెంటాలిటీ నీకు ఉండకూడదు అనుకుంటే, ఎందుకంటే మాట వినలేదు అన్నట్టుగా అనుకుంటూ వెళ్ళిపోయాడు. Pero era así, una relación de padre e hijo, de verdad. Yo lo extraño mucho. తండ్రి కూతుళ్ళ బంధం అది. సో నేను ఆయనని చాలా మిస్ చేస్తున్నాను. Es difícil. అది చాలా కష్టమైన పని. El bloqueo económico de Estados Unidos golpea al pueblo cubano en todos los aspectos de la vida. ఈ ఆర్థిక ఆంక్షలు, అమెరికా ఆర్థిక ఆంక్షలు అనేవి అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని విధాలుగా క్యూబన్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది, క్యూబన్ జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. Pero Cuba no tiene alternativas. బట్ క్యూబాకి ఏమీ ప్రత్యామ్నాయం ఏం లేదు. Porque el día que nosotros dejemos de ser un país socialista, Estados Unidos nos desaparece como país prácticamente. సో ఏ రోజైతే మేము సోషలిస్ట్ కంట్రీ లాగా కాకుండా మారిపోతామో ఆ రోజు క్యూబా అనేది నామరూపాలు లేకుండా అమెరికా చేసేస్తుంది.
Ellos fueron dueños de Cuba durante 50 años prácticamente. సో వాళ్ళు యాక్చువల్గా క్యూబా మీద 50 సంవత్సరాలు కంట్రోల్ ఉంచుకోగలిగారు. Y para ellos Cuba era como un casino donde se limpiaba el dinero de la droga. సో అమెరికా కోసము క్యూబా అంటే ఒక క్యాసినోలో ఏంటంటే లైక్ అది మనీ లాండరింగ్ లాగా మనీ లాండరింగ్ కోసం యూజ్ చేసే ఒక ప్లేస్ లాగా ఉండేది క్యూబా. Eran dueños de nuestras mejores tierras. వాళ్ళు ఇప్పటికీ కూడా మా దగ్గర ఉన్న మంచి మంచి భూములన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు అప్పుడు ఉండేవి. Eran dueños del país. Ellos decían lo que había que hacerse. అన్ని రకాలుగా వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళ చేతిలోనే ఉండేది అండ్ వాళ్ళు చెప్పిందే చేయాల్సి వచ్చేది అప్పుడు. ¿Y qué tenía Cuba? క్యూబా దగ్గర ఏముంది, ఏం లేదు. Tenía una mortalidad infantil de 60 por 1000 nacidos vivos అవునా అంతే. en ese momento. ఇప్పుడు మా దగ్గర సీతకు 60 por 1000 nacidos vivos. Cada 1000 niños que nacían, 60 morían antes del año de edad. ఓకే 70. 60. Entonces 60 మంది పుట్టిన వాళ్ళు పెద్దగా అవ్వకముందే చనిపోయేటోళ్ళు ప్రతి 1000 మందిలో. Hoy la mortalidad infantil en Cuba es de 5 por 1000 nacidos vivos. ఇప్పుడు ఓన్లీ 5 మంది 1000కి. Cuando éramos colonia, una colonia de Estados Unidos, మేము ఎప్పుడైతే అమెరికా ఒక కాలనీ లాగా ఉన్నామో éramos un país prácticamente de analfabetos. మా దగ్గర నిరక్షరాస్యత చాలా ఎక్కువ. అంటే ఎవరికి అక్షరాస్యులు ఉన్నారని చెప్పుకోవడానికి కూడా వీలు ఉండేది కాదు. Hoy Cuba tiene médicos que pueden ir a ayudar a Italia, como lo estamos haciendo hoy, o a España. ఇప్పుడు ఈ కాలంలో మేము మా దగ్గర డాక్టర్లు కూడా ఉన్నారు. ఎక్కడికి ఇటలీ కూడా వెళ్ళి హెల్ప్ చేయడానికి మా దగ్గర డాక్టర్లు ఉన్నారు. అంటే మనము ఆ తేడాని అర్థం చేసుకోవచ్చు. Tenemos ingenieros en informática que Canadá nos alquila. ఇప్పుడు కెనడా మా దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. వాళ్ళు పోయి కెనడాలో చేస్తున్నారు. కెనడా మా దగ్గర నుంచి వాళ్ళని అప్పు తీసుకుంటున్నారు. Y hoy la tierra cubana no se negocia. ఈరోజు క్యూబా ఎవరితోటి కూడా చర్చలు Cuba స్వాతంత్రం నాన్ నెగోషియబుల్. Es propiedad única y exclusivamente del pueblo cubano. ఇది ఎక్స్క్లూజివ్లీ మా సొసైటీ అండ్ మాకు చెందిన సొసైటీ మాత్రమే, ఈ సామ్యవాద సొసైటీ అనేది. Por tanto, hoy somos dueños de nuestro destino, somos dueños de nuestro país. సో దానివల్ల ఇప్పుడు మేము మా జీవితాలకి మా దేశానికి అన్ని రకాలుగా మేమే అధిపతులం. No hay manera de dar marcha atrás, no es సో posible. మేము ఏ రకంగా కూడా దాన్ని వదులుకోలేము ఎప్పటికీ కూడా జీవితం. Ideology has had a lot of influence even in Indian politics, and there are a lot of politicians who are trying to emulate Che Guevara's ideology in India as well. What do you think of that? Dice que Che Guevara tuvo mucha influencia en muchos políticos indios y algunos de políticos indios quieren emanar la ideología de Che, lo que él le dijo, ¿no? Esta pregunta. ¿Qué pienso yo? Sí. Mire, yo siempre digo que el Che, para mí, es el comunista más completo que yo he conocido. సో నా ఉద్దేశం ప్రకారము చే గెవారా అనేట ఆయన ఒక కంప్లీట్ కమ్యూనిస్ట్ అన్ని రకాలుగా. Ahora, por ejemplo, en Irán, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో aman al Che Guevara, చే గెవారాని ఇరాన్లో కూడా ప్రేమిస్తారు. pero no quieren saber de comunistas. బట్ వాళ్ళకి కమ్యూనిస్ట్ అని తెలీదు. Yo digo, bueno, tienen algún problema, ¿no? సో నాకు ఎప్పుడైతే అది వింటానో అది ఇదేంటి ఈ కాంట్రడిక్షన్ ఏంటి అన్నట్టు. Digo, bueno, ustedes pueden captar del Che lo que ustedes crean que les es útil. సో మీరు ఏదైతే చే గెవారా దగ్గర నుంచి మీకు ఏది యూస్ఫుల్ అయితే అది తీసుకోవచ్చు. Pero no pueden cambiar la realidad. బట్ మీరు నిజాన్ని మాత్రం మార్చలేరు. నిజం ఏంటి అంటే La ideología del Che es comunista. ద ఐడియాలజీ
చెగేవారా ఐడియాలజీ ఏంటంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ. Así vivió y así murió. అలానే బతికాడు, అలానే చనిపోయాడు. Y eso nadie lo puede cambiar. ఇది ఎప్పటికీ మారలేదు, ఎవరు కూడా మార్చలేదు. Thank you. Thank you, please.